హాయ్, దిస్ ఈస్ నరేష్ కుమార్. వెల్కమ్ బ్యాక్ మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్. ఫస్ట్ టైం మన ఛానల్ని మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలానే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇవాళ ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ సెమిస్టర్ 2కి సంబంధించిన M2లోని యూనిట్ 2కి సంబంధించిన మెథడ్ 6ని గురించి డిస్కస్ చేద్దాం. ఎక్స్ ఇంటూ వి మోడల్ లాగా. ఓకే, సో ఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్, ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్ అట్లా ఉండాలి. కానీ ఇక్కడ ఎక్స్ ఇంటూ ఈ పవర్ ఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్ ఉంది. ఇట్లా రెండు ఉండకూడదు. ఎక్స్ ఇంటూ వి మోడల్ అంటే ఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్ కానీ కాస్ ఎక్స్ కానీ అది ఒక్కటి మాత్రమే ఉండాలి, ఇది ఉండకూడదు. సో ఇలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ఈ పవర్ ఎక్స్ని ఒక చోట రాసి ఎక్స్ సైన్ ఎక్స్ని ఇంకొక చోట రాస్తాం. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఈ పవర్ ఏఎక్స్ ఇంటూ వి మోడల్, వి సైన్ ఎక్స్ ఉండొచ్చు, కాస్ ఎక్స్ ఉండొచ్చు, రెండు కలిపి కూడా ఉండొచ్చు. ఎక్స్ పవర్ ఎం అయినా ఉండొచ్చు, సైన్ ఎక్స్ ఉండొచ్చు. ఓకే, సో ఫస్ట్ మనం డి ప్లస్లో డి ప్లస్ ఏని సబ్స్టిట్యూట్ చేస్తాం. అంటే ఎక్స్ కోఎఫిషియంట్ ఏంటి 1, సో డి ప్లస్ 1 సబ్స్టిట్యూట్ చేస్తాం. అప్పుడు ఈ పవర్ ఎక్స్ని అవుట్ సైడ్లో రాసి మన ప్రాబ్లంలో డి ప్లస్లో డి ప్లస్ 1 సబ్స్టిట్యూట్ చేసేసి ఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్, మళ్ళీ మనకి ఎక్స్ ఇంటూ వి మోడల్ వస్తుంది. సో ఫార్ములాని గుర్తుపెట్టుకోవాలి. వైపీ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ 1/f ఆఫ్ డి ఇంటూ వి మైనస్ ఎఫ్ డాష్ ఆఫ్ డి బై ఎఫ్ ఆఫ్ డి హోల్ స్క్వేర్ ఇంటూ వి. ఓకే, సో మరి స్టెప్ బై స్టెప్ చెప్తాను చూడండి. అయితే ఫస్ట్ మనము కాంప్లిమెంటరీ ఫంక్షన్ని కనుక్కోవాల్సి ఉంటుంది. ఓకే, ఏ ప్రాబ్లానికైనా మెథడ్ 1 నుంచి 6 వరకు సో కాంప్లిమెంటరీ ఫంక్షన్ డెఫినెట్గా కనుక్కోవాల్సి ఉంటుంది. ఓకే, చూద్దాం. అయితే ఇక్కడ d2/dx² అంటే దాన్ని ఆపరేటర్ ఫామ్ లాగా చేసి మనం చేస్తాం. సో దిస్ ఈజ్ కాల్డ్ డిఫరెన్షియల్ ఫామ్. ఆపరేటర్ ఫామ్ అంటే క్యాపిటల్ D² ఈజ్ ఈక్వల్ టు d2/dx² అనమాట. d³ అంటే సో స్మాల్ d3/dx³ ఇట్లా. ఓకే, సరే. సో ఫస్ట్ ఇచ్చిన డి రాస్తున్నాను. గివెన్ డి ఈస్ ఏంటంటే d²y/dx² ప్లస్ 3 ఇంటూ dy/dx ప్లస్ 2y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ ఈ పవర్ ఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్. ఓకే, సో ఇప్పుడు దీన్ని ఆపరేటర్ ఫామ్ లాగా రాద్దాం. సో ఆపరేటర్ ఫామ్ of the above equation is ఓకే. సో ఇప్పుడు స్మాల్ d2/dx² అంటే క్యాపిటల్ D². ఇక్కడ y అనేది ఉంది కదా, అన్నిట్లో yని కామన్ తీసేయండి. d² ప్లస్ 3d, స్మాల్ d/dx అంటే క్యాపిటల్ D, పక్కన y కామన్. సో ప్లస్ 2 ఇంటూ y దట్ ఈస్ ఈక్వల్ టు ఫస్ట్ మనం ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఎక్స్ సైన్ ఎక్స్ ఇలా రాయాలి. ఒకటి గుర్తుంచుకోవాలి. ఇప్పుడు ఇది ఎలా ఉంది? ఎఫ్ ఆఫ్ డి ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు క్యూ ఆఫ్ ఎక్స్ లాగా ఉంది. వేర్ ఎఫ్ ఆఫ్ డి ఈజ్ ఈక్వల్ d² ప్లస్ 3d ప్లస్ 2, క్యూ ఆఫ్ ఎక్స్ అంటే ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఎక్స్ సైన్ ఎక్స్. అదే రాద్దాం. లెట్ ఎఫ్ ఆఫ్ డి ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు క్యూ ఆఫ్ ఎక్స్. So where f of d is equal to d² plus 3d plus 2. అదేవిధంగా q of x అంటే ఇదే కదా, q of x is equal to e power x into x sin x. ఓకే, ఇప్పుడు దీనికి మనము ఆక్సిలరీ ఈక్వేషన్ని కనుక్కుందాం. The auxiliary equation is సో d ప్లేస్లో m సబ్స్టిట్యూట్ చేస్తున్నా. ఎఫ్ ఆఫ్ m ఈజ్ ఈక్వల్ టు 0. ఎఫ్ ఆఫ్ d అంటే ఇదే కదా, ఇందులో d ప్లేస్లో mని సబ్స్టిట్యూట్ చేయండి. సో m² ప్లస్ 3m ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. మరి ఫ్యాక్టర్స్ కనుక్కోండి. 2కి ఫ్యాక్టర్స్ 2 కదా, సో 2 1s 2. ఇక్కడ రెండింటికి ప్లస్ సింబల్, రెండింటిని యాడ్ చేయండి, ప్లస్ 3 మిడిల్ టర్మ్ వస్తుంది. రెండింటిని ప్రోడక్ట్ చేయండి, 2 ఇంటూ 1, సో 2ని సి రావాలి, ఏసీ రావాలి. ఏ అంటే 1, బి అంటే 3, సి అంటే 2. ఏని సిని మల్టిప్లై చేస్తే 1 2 రవేస్ వచ్చేసి. కాబట్టి సో m² ప్లస్ 3mని మనం ఏం రాసుకోవచ్చు? 2m ప్లస్ m. ఓకే, 2m ప్లస్ m.
ప్లస్ 2ని అలానే రాస్తాను, దట్ ఈజ్ 0. ఫస్ట్ 2 టర్మ్స్ నుంచి మనము ఎంని కామన్ తీస్తాం. సో ఇంకా మిగిలింది m+2. లాస్ట్ 2 టర్మ్స్ 1 ఇంటూ m+2 లాగా రాయొచ్చు. సో మళ్ళీ ఇవి రెండిట్లో నుంచి m+2ని కామన్ తీద్దాం. సో మిగిలింది ఇక్కడ m+1 ఉంటుంది. m+2ని కామన్ తీస్తే అక్కడ m+1, m+1 ఇంటూ m+2 దట్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు ప్రతి ఒక్క టర్మ్ని 0కి ఈక్వేట్ చేయండి. సో దట్ ఇంప్లైస్ m+1 ఈజ్ ఈక్వల్ టు 0, m+2 ఈజ్ ఈక్వల్ టు 0, m ఈజ్ ఈక్వల్ టు -1, m ఈజ్ ఈక్వల్ టు -2. ఎస్, ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే మనకి వచ్చిన 2 రూట్స్ డిఫరెంట్ రూట్సే. మరి డిఫరెంట్ రూట్స్ వచ్చినప్పుడు కాంప్లిమెంటరీ ఫంక్షన్కి ఫార్ములా c1e⁻m1x ప్లస్ c2e⁻m2x. ఓకే, m1 అంటే -1, m2 అంటే -2. దేర్ఫోర్ కాంప్లిమెంటరీ ఫంక్షన్ సో yc is equal to c1e⁻−x plus c2e⁻−2x. that is taking as number 1. ఇప్పుడు మనం పర్టికులర్ ఇంటెగ్రల్ని కనుక్కుందాం. ఓకే, పర్టికులర్ ఇంటెగ్రల్ని కనుక్కుందాం. పర్టికులర్ ఇంటెగ్రల్ని ypతో మనం డినోట్ చేస్తాం. సో yp దట్ ఈజ్ ఈక్వల్ టు 1/f of d into q of x. So yp that is equal to 1/f of d అంటే d square plus 3d plus 2. Okay, q of x e⁻x into x sin x అని చెప్పారు. ఓకే, ఇప్పుడు ఇది మెథడ్. ఫస్ట్ మనం ఏం చేయాలి, దీనికి మెథడ్ 5ని అప్లై చేయాలి. మెథడ్ 5 అంటే e⁻ax into v. ఈ మోడల్లో d ప్లేస్లో d+aని సబ్స్టిట్యూట్ చేస్తాం కాబట్టి అదే విధంగా చేస్తున్నా. పుట్ d ఈజ్ ఈక్వల్ టు d+a. ఏ అంటే x కోఎఫిషియంట్ 1 అనమాట, e⁻ax కదా. ఓకే, సో yp దట్ ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు మనము ఈ e⁻xని అవుట్ సైడ్లో రాసి f of d ఉంది కదా, ఇదంతా f of d. ఇందులో d ప్లేస్లో d+1 అని సబ్స్టిట్యూట్ చేయండి. సో d+1 హోల్ స్క్వేర్ ప్లస్ 3 ఇంటూ d ప్లేస్లో d+1 మళ్ళీ +2 అనమాట, పక్కన x ఇంటూ sin x. ఓకే, ఇంకా సింప్లిఫికేషన్ చేద్దాం. సో yp దట్ ఈజ్ ఈక్వల్ టు e⁻x into 1/, ఇది దీన్ని కొద్దిగా సింప్లిఫికేషన్ చేద్దాం. ఎలా ఉంది, ఇది a ప్లస్ బి హోల్ స్క్వేర్ లాగా ఉంది. ఏ స్క్వేర్ అంటే d స్క్వేర్ ప్లస్ 2ab 2d ప్లస్ 1, మళ్ళీ 3తో మల్టిప్లై చేస్తున్నా 3d ప్లస్ 3 ప్లస్ 2 అనమాట. ఓకే, ఇంటూ పక్కన x ఇంటూ సైన్ ఎక్స్ అలానే ఉంటుంది. సో yp దట్ ఈజ్ ఈక్వల్ టు e⁻x into 1/, ఫస్ట్ d స్క్వేర్ రాసేసాను టర్మ్, నెక్స్ట్ 2d ప్లస్ 3d మొత్తం 5d అవుతుంది. 1 ప్లస్ 3 4 ప్లస్ 2 6 d స్క్వేర్ ప్లస్ 5d ప్లస్ 6 ఇంటూ x ఇంటూ సైన్ ఎక్స్. ఓకే, ఇప్పుడు నేను ఫార్ములా చెప్తున్నా చూడండి, x ఇంటూ v మోడల్ అంటే అగైన్ మెథడ్ 6 అనమాట. ఓకే, సో ఫార్ములా ఏంటో ఒకసారి చెప్తున్నాను ఇక్కడ. x ఇంటూ v మోడల్ ఉన్నప్పుడు x ఇంటూ 1/f ఆఫ్ d ఇంటూ v మైనస్ f డాష్ ఆఫ్ d బై f ఆఫ్ d హోల్ స్క్వేర్ ఇంటూ v, ఇది అనమాట ఫార్ములా. ఓకే, సరే, సో అది అప్లై చేద్దాం. ఇక్కడ నోట్ చేస్తున్నా. సో yp దట్ ఈజ్ ఈక్వల్ టు e⁻x అలానే ఉంటుంది. ఎస్, ఇప్పుడు మీరు ఫార్ములాని అప్లై చేయండి. x ఇంటూ x అంటే x, v అంటే సైన్ x అనమాట. x ఇంటూ 1/f ఆఫ్ d, f ఆఫ్ d అంటే d స్క్వేర్ ప్లస్ 5d ప్లస్ 6 ఇంటూ v అంటే సైన్ x అనమాట, మైనస్ f డాష్ ఆఫ్ d అంటే f ఆఫ్ dని డిఫరెన్షియేషన్ చేయండి. d స్క్వేర్కి 2d 5dకి 5 కాన్స్టెంట్కి 0 అనమాట, అంటే సో 2d ప్లస్ 5 వస్తుంది డివైడెడ్ బై f ఆఫ్ d హోల్ స్క్వేర్ అనమాట. f ఆఫ్ d అంటే ఏంటి, మళ్ళీ d స్క్వేర్ ప్లస్ 5d ప్లస్ 6
హోల్ స్క్వేర్ అనమాట. ఇంటూ వి అంటే ఏంటి, మళ్ళీ చూడండి ఫార్ములాని గుర్తుపెట్టుకుంటే చాలా ఈజీ. ఈ ఫార్ములాను అప్లై చేశాను అన్నిటిని. ఓకే, సో వైపీ దట్ ఈజ్ ఈ పవర్ ఎక్స్ ఇంటూ, ఇంకా మోడల్ని మనం స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే చూడండి, సైన్ ఏఎక్స్, అక్కడ కూడా సైన్ ఎక్స్, 2 సార్లు సైన్ ఏఎక్స్ మోడల్ని అప్లై చేయాలి. అంటే ఇప్పుడు డి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ మైనస్ ఏ స్క్వేర్, ఎక్స్ కోఎఫిషియంట్ని మైనస్తో మల్టిప్లై చేయాలి అంతే, రాసి హోల్ స్క్వేర్ చేసేసి. ఓకే, సో పుట్ డి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు -1, ఎక్స్ కోఎఫిషియంట్ 1 స్క్వేర్ చేయాలి, ముందు మైనస్ రాసి. ఓకే, 2x ఉందనుకో మైనస్ రాసి 2 స్క్వేర్ అంటే 4 అనమాట అట్లా. ఓకే, అయితే ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఇలా చేసేటప్పుడు డి స్క్వేర్ బదులు -1 సబ్స్టిట్యూట్ చేశారు అనుకోండి, ఒకవేళ 0 అయ్యింది అనుకోండి, ఎక్స్తో మల్టిప్లై చేసి ఎఫ్ ఆఫ్ డిని డిఫరెన్షియేషన్ చేయాలి. 0 అవుతుందేమో చూడండి, లేదు అవ్వదు. ఎక్స్ ఇంటూ డి స్క్వేర్ ప్లేస్లో -1 ప్లస్ 5d ప్లస్ 6 ఇట్లనే రాశాను ఇంటూ సైన్ ఎక్స్ అనమాట. మైనస్ ఇక్కడ కూడా డి స్క్వేర్ బదులు -1ని సబ్స్టిట్యూట్ చేయండి, ఏమన్నా 0 అవుతుందా? సో -1 ప్లస్ 5d ప్లస్ 6, 0 అవ్వదు సార్. హోల్ స్క్వేర్ ఇంటూ సైన్ ఎక్స్ ఇలానే రాశాను. ఇంకొద్దిగా సింప్లిఫికేషన్, సో దట్ ఈజ్ ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఎక్స్ రాశాను 1/, ఫస్ట్ 5d టర్మ్ రాశాను, 6 - 1 ప్లస్ 5 అనమాట, ఇంటూ పక్కన సైన్ ఎక్స్ మైనస్ 2d ప్లస్ 5 అలానే రాశాను. మీరు అబ్జర్వ్ చేస్తే 5d 6 - 1 అంటే ప్లస్ 5 అనమాట, హోల్ స్క్వేర్ ఇంటూ సైన్ ఎక్స్. ఓకే సార్, ప్రాబ్లమ్ని ఎంతవరకు చేయాలి? అప్ టు వీ హ్యావ్ టు ఎలిమినేట్ డి టర్మ్ ఎలిమినేట్ అయ్యేంత వరకు చేయాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ డి కనిపిస్తుంది, సో ఇలాంటప్పుడు మనం మోడల్ 3 సైన్ ఎక్స్ కాస్ ఎక్స్ మోడల్ రేషనలైజింగ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో 5ని కామన్ తీద్దాం, ఇంకొక స్టెప్ చేస్తున్నా. సో ఎక్స్ ఇంటూ 1/5ని కామన్ తీస్తే డి ప్లస్ 1 ఇంటూ సైన్ ఎక్స్ అనమాట, మైనస్ న్యూమరేటర్ని అలానే రాస్తున్నా. 5ని కామన్ తీస్తే 5 స్క్వేర్ వస్తుంది, అంటే 25 రాస్తున్నా. సో ఇంటూ డి ప్లస్ 1 హోల్ స్క్వేర్, 5ని కామన్ తీసాను కాబట్టి స్క్వేర్ ఉంది, స్క్వేర్ వస్తుంది. సో డి ప్లస్ 1 హోల్ స్క్వేర్. ఓకే, ఇంకా రేషనలైజింగ్ చేద్దాం. ఓకే, ఇక్కడ చేస్తున్నా. ఓకే, మరి కంటిన్యూషన్ ఇక్కడ రాస్తున్నా. సో వైపీ దట్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఎక్స్ ఇంటూ x/5 రాయండి, x/5. ఇంకా రేషనలైజింగ్ చేస్తున్నా. 1/d ప్లస్ 1 ఉంది కదా, d ప్లస్ 1కి రేషనలైజింగ్ అంటే d - 1తో మల్టిప్లై చేయడం, డివైడ్ చేయడం జరుగుతుంది, 2 క్యాన్సిల్. మళ్ళీ సేమ్ 1/d ప్లస్ 1 ఇంటూ పక్కన సైన్ ఎక్స్ అనమాట. ఓకే, సో మైనస్ 2d ప్లస్ 5 డివైడెడ్ బై 25 అలా రాస్తారు. ఇంకొక చిన్న అరేంజ్మెంట్, అక్కడ రేషనలైజింగ్ చేయడానికి ముందు దీన్ని ఎక్స్పాండ్ చేద్దాం. a ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే a స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ 1, d స్క్వేర్ ప్లస్ 2d ప్లస్ 1 ఇంటూ పక్కన సైన్ ఎక్స్ అనమాట. నెక్స్ట్ చూడండి, మనము డి స్క్వేర్ కనిపిస్తుంది, మళ్ళీ సైన్ ఎక్స్ మోడల్ని అప్లై చేయాలి. సో డి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ -1 అనమాట. ఓకే, సో వైపీ దట్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఎక్స్. ఇంకా దీని పని మనం లెఫ్ట్ ఇది ఉంది కదా, సో దీన్ని రేషనలైజింగ్ చేసుకుంటూ రావాలి, అది వేరే అరేంజ్మెంట్. సో 1 ఇంటూ డి -1, డినోమినేటర్ ఎలా ఉంది, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. సో డి స్క్వేర్ -1 ఇంటూ పక్కన సైన్ ఎక్స్ అనమాట, మైనస్ ఇక్కడ 2d ప్లస్, మీరు ఇక్కడ మోడల్ని అప్లై చేయండి. పుట్ డి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు -1, సో 2d ప్లస్ 5 రాశాను డివైడెడ్ బై 25. డి స్క్వేర్ బదులు -1 మళ్ళీ ప్లస్ 2d ప్లస్ 1, -1 ప్లస్ 1 క్యాన్సిల్ ఇంటూ పక్కన సైన్ ఎక్స్ ఉంటుంది. ఓకే, ఇది అవసరం లేదు ఇప్పుడు. సో వైపీ దట్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఎక్స్ ఇంటూ, ఇప్పుడు మళ్ళీ మనం మోడల్ని ఇక్కడ అప్లై చేద్దాం. డి స్క్వేర్ కనిపిస్తుంది కదా, సో మళ్ళీ పుట్ డి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు -1 x/5 ఇంటూ డి -1, డి స్క్వేర్ ప్లస్ -1 ఆల్రెడీ -1 ఉంది, సైన్ ఎక్స్ మైనస్
2d ప్లస్ 5 డివైడెడ్ బై 25 ఇంటూ పక్కన ఏముంది సార్ ఇక్కడ అంటే 2d మిగిలింది ఇంటూ సైన్ ఎక్స్. ఓకే, మరి నెక్స్ట్ స్టెప్ చూద్దాం. సో దట్ ఈజ్ yp ఈజ్ ఈక్వల్ టు e పవర్ x ఇంటూ x బై 5 d మైనస్ 1 మైనస్ 1 ఎంత -2 ఇంటూ సైన్ ఎక్స్ మైనస్ ఇప్పుడు 1/25 కాన్స్టెంట్ అవుట్ సైడ్లో రాస్తుంది చూడండి. ఇప్పుడు 2dతో 2d డివైడ్ చేయండి, 5తో 2d డివైడ్ చేయండి. సో 2d/2d ప్లస్ 5/2d అనమాట, రెండు క్యాన్సిల్. ఓకే, సో పక్కన సైన్ ఎక్స్ ఉంటుంది. నెక్స్ట్ సో yp దట్ ఈజ్ ఈక్వల్ టు e పవర్ x ఇంటూ x బై 5. ఇక్కడ ప్లస్ మైనస్ రాసేస్తాం, ఓన్లీ ఇక్కడ ఈ టర్మ్కి బ్రాకెట్ వేసాను. ఓకే, ప్లస్ మైనస్ మల్టిప్లై చేసేస్తున్నా, -10 5 2 10 d -1 ఇంటూ సైన్ ఎక్స్ మైనస్ 1/25 ఇక్కడ మిగిలింది 1 ప్లస్ 5/2d ఇంటూ సైన్ ఎక్స్. ఓకే, ఇంకా ఒక 2 స్టెప్స్ ఇక్కడ నేను నోట్ చేస్తున్నా. సో yp దట్ ఈజ్ ఈక్వల్ టు e పవర్ x రాస్తున్నాను -x/20 ఇంటూ మల్టిప్లై చేయండి d ఆఫ్ సైన్ ఎక్స్ 1 ఇంటూ సైన్ ఎక్స్, d ఆఫ్ సైన్ ఎక్స్ -1 ఇంటూ సైన్ ఎక్స్ మైనస్ ఇప్పుడు 1/25తో ప్రతి ఒక్క టర్మ్ 1/25 సైన్ ఎక్స్ని 1తో -1/25 సైన్ ఎక్స్ ఇంటూ 1 అంటే సైన్ ఎక్స్ ప్లస్ మైనస్ ఇక్కడ చూడండి 5/25 ఇంటూ 2d 5 టైమ్స్ 25 అవునా, 5 ఇంటూ 2 10. ఓకే, సో -1/10 ఇంటూ 1/d ఇంటూ సైన్ ఎక్స్. ఓకే, ఇంకొకసారి చెప్తున్నా ఈ పాయింట్. 25 1/25ని 1తోను సైన్ ఎక్స్తో మల్టిప్లై చేస్తాను, ఇదే వచ్చింది. సో మైనస్ ప్లస్ మైనస్ 5 టైమ్స్ 25 5 ఇంటూ 2 10 -1/10 1/d ఇంటూ సైన్ ఎక్స్. 1/d అంటే 1 టైం ఇంటిగ్రేషన్, d అంటే 1 టైం డిఫరెన్షియేషన్, అవును కదా. ఓకే, సో e పవర్ x మైనస్ x/10. సో సైన్ ఎక్స్కి డిఫరెన్షియేషన్ కాస్ ఎక్స్ మైనస్ సైన్ ఎక్స్ ఇట్లనే రాసాను. సో -1/25 ఇంటూ సైన్ ఎక్స్ -1/10 కాస్కి సైన్ ఎక్స్కి ఇంటిగ్రేషన్ 1/d అంటే మైనస్ కాస్ ఎక్స్ అనమాట. ఓకే, సో కాబట్టి e పవర్ x ఇంటూ మైనస్ ఇంకా దీంతో మల్టిప్లై చేయండి x/10 కాస్ ఎక్స్ ప్లస్ మైనస్ ప్లస్ x/10 సైన్ ఎక్స్. ఓకే, -1/25 సైన్ ఎక్స్ మైనస్ ప్లస్ 1/10 కాస్ ఎక్స్. ఓకే, సో d టర్మ్స్ అన్ని ఎలిమినేట్ అయిపోయాయి. సో దట్ ఈస్ టేకింగ్ యాజ్ నెంబర్ 2. ఇప్పుడు మన ప్రాబ్లానికి కంప్లీట్ సొల్యూషన్ ఆర్ జనరల్ సొల్యూషన్ రాద్దాం. సో దేర్ ఫోర్ జనరల్ సొల్యూషన్ టు ది గివెన్ d ఈజ్ y ఈజ్ ఈక్వల్ టు yc ప్లస్ yp. అంటే నంబర్ 1ని 2ని యాడ్ చేయండి, ఖచ్చితంగా రాయాల్సి ఉంటుంది మొత్తం. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్.